జనం అడుగుతున్నారు. చెప్తా దాని విషయం కూడా చెప్తా. పిల్లల చదువులకు, అదే విధంగా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డు కూడా. దాంతో పాటు నిన్న మీడియా ప్రతినిధులు అడిగిన సందర్భంలో ఏదో పొరపాటుగా ఆయన నోరు జారి ఆ మాట అనడం, వెంటనే నిమిషంలోనే మళ్ళీ కూడా వాళ్ళు బోర్డు మెంబర్స్ అందరూ కూడా సమావేశమయ్యి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి సూచన మేరకి ఖచ్చితంగా మేము బేషరతుగా క్షమాపణ చెప్తున్నాము. ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ కుటుంబాలకి మా పొరపాటు లేకపోయినా మేము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి సూచన మేరకి మేము బేషరతుగా క్షమాపణ చెప్తున్నాము అని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు నిన్న ప్రధానమైనటువంటి విషయం సార్, ఇప్పుడు ఒక సంఘటన జరిగిపోయిన తర్వాత మనం బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకులుగా వాళ్ళు వచ్చి పరామర్శిస్తున్నారు, చేస్తున్నారు, వేగంగా స్పందిస్తున్నారు. ప్రపంచంలో ఎంత వేగంగా స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పులివెందుల ఎమ్మెల్యేగా రావాలి, పరామర్శించాలి, తప్పు లేదు. కానీ వచ్చిన పద్ధతి ఎలా ఉంది అనేది ప్రపంచం చూసింది. వచ్చిన పద్ధతి, ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు లోపల ఉన్నారు, పరామర్శించేటువంటి సందర్భంలో మళ్ళా మీరు ఆవురావురని ఒక 10 నిమిషాలు లేటుకు పోతే ఏమైంది? మేమేమన్నా మీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం లాగా ఎవరిని ఇంట్లో నుండి రానికుండా, పరామర్శకి రానికుండా ఏం ఆపడం లేదు కదా. మీరు వెళ్ళండి పరామర్శించేదానికి, 10 నిమిషాల తర్వాత మీరు షెడ్యూల్ వేయండి సార్, మీరు షెడ్యూల్ వేయండి. డిప్యూటీ అదే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, మీకు అలా అంటాం సరదా కదా అని షెడ్యూల్ ఇచ్చి, అయ్యా మేము అన్ని పూర్తి చేసుకున్న తర్వాత మీకు చెప్తాము, ఒక బెల్లు మోగిస్తాం, అప్పుడు వచ్చి పరామర్శించండి. హౌ కమ్ యూ కంట్రోల్ అండి? నాకు అర్థం కాదు. ఆయన వచ్చాడు, ఈయన ఉన్నాడని తెలిసి వచ్చాడు, వచ్చాడు అన్ని చోట్లకి వెళ్ళాడు, ఇక్కడికి వచ్చాడు, తప్పే ఉంది. టైం ఏంటి? మీరు వెంటనే ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పాలి కదా. 1 నిమిషం టైం ఏంటి సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరామర్శిస్తున్నారు, అదే హాస్పిటల్లోనే కదా ఈయన కూడా వెళ్ళాలి పరామర్శకి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క పరామర్శిస్తా ఉంటే మళ్ళా ఈయన పోయి అక్కడ పరామర్శిస్తే ఎవరో ఒకరు ఉంటారు సార్, ఆవేశాలకు ఎవరో ఒకరు ఉంటారు, ఏదో ఒక మాట అంటారు. లేదు వీళ్ళే ఒక మాట అనొచ్చు పవన్ కళ్యాణ్ గారిని, లేదు పవన్ కళ్యాణ్ గారి అభిమాని వీళ్ళని ఒక మాట అనొచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? గొడవలు జరగవా? మీ పోలీసులు చెప్పుండాల్సింది కదా. మీరు ఏమంటే మీరు కాసేపు ఆగండి అని చెప్పి మీ పోలీసులు చెప్తే వాళ్ళు చెప్పుండేవాళ్ళు కదా. పోలీసులకు మళ్ళీ మీరే చెప్పాలి, వాళ్ళు చేయలేరు వాళ్ళు ఉద్యోగాలు. పోలీసులు ఆల్రెడీ చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు పరామర్శిస్తున్నారు సార్, మిమ్మల్ని వెళ్ళొద్దు అని చెప్పట్లేదు, ఒక 15 నిమిషాలు ఆగండి సార్, దాని తర్వాత వెళ్లుదురు అని ఆపితే దిగి నడిచి వెళ్తూ స్లోగన్లు ఇచ్చుకుంటూ, మీ దగ్గర డిస్ప్లే అవుతాం చూడండి సార్, డిస్ప్లే అయ్యేదాన్ని చూడండి, స్లోగన్లు ఇచ్చుకుంటూ పులివెందర్ పులి, జై సీఎం, జై జగన్, ఇవేనా? ఎందుకైనా వచ్చింది మనము అంటే ఇవన్నీ చేసుకుంటూ నడిచి వెళ్తూ పోలీసు యంత్రాంగాన్ని కూడా పక్కకు నెట్టేసి దుష్ట చతుష్టయం వెళ్ళింది కాకుండా, ఇప్పుడు ఐసీయూలో ఉండే వాళ్ళకి పరామర్శించేదానికి ముఖ్యమంత్రి వెళ్ళారు సార్. సాక్షాత్ ముఖ్యమంత్రి పరామర్శించేదానికి వెళ్తే 3-4 వెళ్ళారు లోపలికి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, 3-4 వెళ్ళారు లోపలికి. కానీ ఈయనేమి పులివెందుల ఎమ్మెల్యే లోపలికి పరామర్శించేదానికి వెళ్తే వేల మంది వెళ్ళాలా చూడండి. ఆ పరామర్శించుకు వెళ్ళినప్పుడు వేల మంది వెళ్ళినప్పుడు కూడా. రైట్ నాయుడు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూసి గోపి గారి దగ్గరికి ఫోటోకి, రోజా గారు ఆ ఫోటోకి తల దూర్చేస్తున్నారు లోపలికి. ఫోటోల కోసం వెళ్ళారా మీరు? పరామర్శించు. రైట్ నాయుడు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూసి దారాగోపి గారి దగ్గరికి వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏం మాట్లాడారో చూద్దామండి ఒకసారి. దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాలు వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్ కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి, హిందువులకి ఓట్లు పోతాయి. ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను, మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు. ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం. అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు, వాళ్ళు నాన్న రక్షించుకోగలరు. ఒక సగటు మనిషి, సగటు క్లర్క్
సగటు క్లాస్ 4 ఎంప్లాయ్. వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం. మీ ఓట్లు అడిగాను నేను. తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఈఓ ఎలా నియమితం అవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు? మీరిస్తే. జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్ లో క్షమాపణలు చెప్పాడు. మనం నేర్చుకోవాల్సింది అది.